ఏపీ సర్కార్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నడుపుతానంటోంది. ప్రతిపక్షం అందుకు ససేమిరా అంటోంది. ప్రభుత్వమే 17 కాలేజీలను నడపాలంటోంది. ఏపీలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలొస్తున్నాయి. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే కొందరు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక అంశం పట్ల ఒకే రకమైన అభిప్రాయం ఉండాలని లేదు. ఎవరి అభిప్రాయం వాళ్లకుంటుంది. అయితే ఒక అంశానికి సంబంధించి ఎక్కువ మంది ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం చేకూర్చే మార్గానికే మనం ఓటేయాల్సి ఉంటుంది. మిగతా రంగాల సంగతి పక్కన పెడితే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటేనే సామాన్యులకు మేలు కలుగుతుందనేది ఇప్పటికే నిరూపితమైన సత్యం. అందుకు విరుద్ధంగా జరిగే ఏ పనైనా అది పేదలకు క్షేమం కాదు. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. మేం తెచ్చాం, మీరు పప్పు బెల్లాల్లా ప్రైవేట్కు అమ్మేస్తున్నారని జగన్ అంటుంటే, మెడికల్ కాలేజీలు నడపడం అంటే భూములిచ్చి రిబ్బన్ కట్ చేసినంత ఈజీ కాదని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయం గురించి కాసేపు పక్కన పెడితే ఏ విషయంలో అయినా ప్రజా ప్రయోజనాలే అంతిమ లక్ష్యం కావాలి. ఆ కోణంలో చూసినప్పుడే ఖచ్చితంగా విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాల్సిందే. అందుకోసం మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ప్రభుత్వ రంగంలో అమలు చేయాలని చూశారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకప్ చేసే బదులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు మార్చారు. ఇక్కడే అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ రోజున ప్రైవేట్లో వైద్యం ఎంత ఖరీదైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల రూపాయల బిల్లు వేస్తున్నారు. ఈనాటికి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టే పేదలకు ఉచిత వైద్యం దక్కుతోంది. ఆ మాత్రం భరోసా కూడా లేకపోతే అసలు పేదవాడు బతకగలడా అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న. మన ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పురోగమిస్తున్నా ఇంకా పేదలకు కొదవలేదు. అలాంటి వారిని వదిలేసి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, కంపెనీలు పెట్టించి వారితో ఎంఓయూలు చేసుకుని ప్రైవేట్ ఉద్యోగాల క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకోవడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. భిన్న రంగాల్లో పీపీపీ మోడల్ విజయవంతమైంది కాబట్టి దాన్నే మెడికల్ కాలేజీలకు అంటగడతామనడం ఏమాత్రం సబబు కాదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఎవరూ ఐటీ కంపెనీయో, ఫార్మా కంపెనీయో నడపమనడం లేదు. అలాంటి రంగాల్లో ఏమైనా చేయండి. అంతేకాని పేదలకు భరోసా ఇవ్వాల్సిన విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రైవేటు పరం చేసే ఆలోచన మంచిది కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో సగానికి పైగా దేశాలు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. అమెరికా, యూరప్లో 90% స్కూళ్లు, ఆస్పత్రులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మరి అవే ఆదర్శమని చెప్పుకునే ప్రభుత్వాలు వాటి విధానాల్ని ఎందుకు కొనసాగించడం లేదో ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. పేదలకు విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే అంతే చాలు. మరేమీ ఇవ్వకపోయినా వారు ధైర్యంగా బతకగలుగుతారు. ఎందుకంటే చదువు జీవితాన్ని మారుస్తుంది, వైద్యం ఆ జీవితాన్ని నిలబెడుతుంది. అందుకే ఈ 2 రంగాలను ప్రభుత్వ నిర్వహణలోనే ఉంచాలి. అప్పుడే రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అలాగని ప్రైవేటీకరణ పూర్తిగా వద్దని ఎవరూ అనడం లేదు. ఆర్థిక సంస్కరణలు వచ్చాక ప్రైవేట్ రంగం వృద్ధి ఇంజిన్గా ఎంత కీలకంగా మారిందో అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఖచ్చితంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. ముఖ్యంగా కొత్త పరిశ్రమలు, టెక్నాలజీకి సంబంధించిన ప్రైవేటీకరణను ఎవరూ అడ్డుకోలేరు. కానీ భారత్ లాంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొన్ని రంగాలను ప్రైవేటీకరిస్తామంటే ఎవరూ ఆమోదించరు. ముఖ్యంగా విద్య, వైద్యం, ప్రజారోగ్యం లాంటి రంగాలను ప్రభుత్వమే నిర్వహించకపోతే, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే ఈ దేశంలో 75% మంది ప్రజలకు దిక్కుండదు. దేశంలో ముఖ్యంగా ఏపీలో 65% జనం గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ ఉన్నారు. వీళ్లందరి వార్షిక ఆదాయం చాలా తక్కువ. జనాభాలో 30% ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువనే ఉన్నారు. వీళ్లందరికీ జబ్బు చేస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు పోసి వైద్యం చేయించుకోలేరు. ప్రభుత్వ ఆస్పత్రులు తప్ప పేద ప్రజలకు వేరే దిక్కుండదు. అందువల్ల పిడుక్కి, బియ్యానికి ఒకటే మంత్రం ప్రయోగించకూడదు. విద్య, వైద్య రంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించకూడదు. సామాన్యులకు విద్య, వైద్యం అందాలంటే ప్రభుత్వ రంగంలోనే నడవాలి. ఈ అంశంలో రాజకీయ ప్రయోజనాల కంటే, ఆర్థిక ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. రోజురోజుకు వైద్య రంగంలో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతోంది. ఆస్పత్రుల అవసరం కూడా పెరుగుతోంది. దేశానికి లక్షల మంది డాక్టర్ల అవసరం ఉంది. అలాంటప్పుడు అటువంటి పరిస్థితుల్లో 2019-24 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావడం అనేది ఒక చారిత్రక నిర్ణయం, ప్రయోగం. దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఇలాంటి సాహసం చేయలేదు. దురదృష్టవశాత్తు సకాలంలో ప్రభుత్వం వీటిని పూర్తి చేయలేకపోయింది.
వీటిలో 5 కాలేజీలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 12 నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం మారాక, కూటమి సర్కార్ వచ్చాక ఇప్పుడు ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించి నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిపైన ఇప్పుడు ఏపీలో రాజకీయ ఉద్యమం జోరుగా సాగుతోంది. వైసీపీ, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. వైసీపీ ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కు వినతి పత్రం సమర్పించింది. మరోవైపు ఎన్ని విమర్శలొచ్చినా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వెనకడుగు వేసేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉందని, పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందుతుందని చంద్రబాబు చెబుతున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై విద్యావేత్తల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మరోసారి టెండర్లను పిలవరాదని, మెడికల్ కళాశాలల పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. టెండర్ల నిబంధనలను సరళం చేసి ప్రైవేటు వైద్య సంస్థలకు మొదటి 2 సంవత్సరాలు వైద్యులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించినా టెండర్లు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదని కమిటీ గుర్తు చేస్తోంది. అయినా సరే ప్రభుత్వం ముందుకు వెళ్తే తమ కమిటీ తరపున నిరసనలు చేపడతామని చెప్పింది. కొందరు విద్యావేత్తలు మాత్రం పీపీపీ విధానం మంచిదేనని చెబుతూ మరింత గందరగోళానికి తెరలేపుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత నుంచి బాగా వినిపిస్తున్న పదం. అంటే ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో కాకుండా ఈ 2 కలిసి చేపట్టే ప్రాజెక్టులను పీపీపీ మోడల్ అంటారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల సహకారంతో పాలనను మరింత సులభతరం చేసుకోవడమే పీపీపీ. ఈ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాలుంటాయి. దీని ప్రకారమే ఆ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులు, ప్రజాసేవలను ప్రైవేట్ సంస్థల పెట్టుబడులతో నిర్వహించడమే పీపీపీ. ఇందుకుగాను ప్రభుత్వం ఆయా సంస్థలకు ఆదాయ మార్గాన్ని కల్పిస్తుంది. దీనివల్ల ఇటు ప్రభుత్వం, ప్రజలు, అటు ప్రైవేట్ సంస్థలకు లాభమేనని చెబుతుంటారు. ఈ విషయంలో నిజం లేకపోలేదు. కానీ ఈ విధానం అన్ని రంగాలకు అన్వయించలేమనేది అభివృద్ధి చెందిన దేశాల అనుభవం మాత్రమే కాదు, మన అనుభవాలు కూడా నేర్పుతున్న పాఠం. ప్రస్తుతం దేశంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. కొంతమేర ఆర్థిక సాయం కూడా చేస్తోంది. దీంతో నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలు పీపీపీ విధానం లాభదాయకమని ఊదరగొడుతున్నాయి. దేశంలో మెడికల్ విద్యను విస్తరించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ను తీసుకొచ్చారు. ఈ మోడల్లో ప్రభుత్వ భూమి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి హామీలిస్తుంది. ప్రైవేట్ భాగస్వాములు నిర్మాణం, నిర్వహణ, విద్యా సేవలు చేపడతారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండగా ఈ ఏడాది నాటికి అవి 780కి పెరిగాయి. పీపీపీ మోడల్ ద్వారా మరిన్ని కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ పలు రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది 7 రాష్ట్రాలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల కోసం కొత్త టెండర్లు పిలిచాయి. మొత్తం 40 కన్నా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఈ పద్ధతిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 75,000 కొత్త ఎంబీబీఎస్ సీట్లు జోడించాలని కేంద్రం బడ్జెట్ లక్ష్యంగా ప్రకటించింది. అందుకోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ఎంతవరకు సబబనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ కేవలం మెడికల్ కాలేజీల సంఖ్య పెంచితే సరిపోదు. అందులో ఏ మేరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందో కూడా చూసుకోవాలి. ఈ సామాజిక బాధ్యత ప్రభుత్వాలు వదిలేస్తే పేదలకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమంటే దేశంలో ఇప్పటికే విజయవంతమైన పీపీపీ మోడల్ను కొందరు ఉదహరిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోతే దేశ యువతకు ఉద్యోగాల కల్పన కేవలం ప్రభుత్వాలతో సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు లేకపోలేదు. అది నిజమే కావచ్చు. అలా చూసుకున్నా ఇప్పటికే విద్యా, వైద్య రంగాల్లోనూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే ఆసుపత్రులు, విద్యా సంస్థలు లేకపోలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటికి ప్రైవేటుకి హస్తిమశకాంతరం ఉందన్న సంగతి ఇప్పటికే అందరికీ అనుభవంలో ఉన్న విషయం. అలాంటిది తెలిసి కొత్తగా ప్రభుత్వ పరంగా ఏమీ లేకుండా పునాది నుంచే పీపీపీ అనడం పేదల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది. ప్రభుత్వం తన బాధ్యతల నిర్వహణలో కొంతవరకు ప్రైవేట్ సహకారం తీసుకోవచ్చు. కానీ క్షీరనీర న్యాయం చేసే హంసలా ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా అన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వ బాధ్యతలంటూ ఏవీ మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. అప్పుడు పేదలు ఏమైపోవాలనేదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. ఎలాంటి ఆధారం లేని వారి ఆలనా పాలన చూడటమే ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. అలాగే నిస్సహాయులకు అండగా నిలవటమే దాని విధి. ఈ సంగతి రాజ్యాంగంలోనే నిర్దేశించారు. అలాంటప్పుడు ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకోలేవు. ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూడటం సరికాదు. కాస్త భారమైన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించి నిర్వహిస్తేనే పేదలకు భరోసా ఉంటుంది. తమకు ఎవరు అండగా నిలబడ్డా లేకున్నా సర్కారు ఉందనే నమ్మకం సామాన్యులకు వస్తుంది.
ఇప్పటికే దేశంలో ప్రభుత్వాల నుంచి పేదలకు కనీస భరోసానే దక్కుతోంది. ఆ మాత్రం భరోసా కూడా లేకుండా తూట్లు పొడిచే నిర్ణయాలు ఏమాత్రం మంచివి కాదు. వైద్యం కూడా లగ్జరీగా మారే ప్రమాదం వస్తే అప్పుడు పేదలకు ఏ చిన్న జబ్బు చేసినా ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిన దుస్థితి రావచ్చు. అసలు పీపీపీ విధానానికి ఆదిలోనే గండి కొట్టాలన్న ఆశలు నెరవేరలేదు. చివరకు టెండర్లు పిలిచినప్పుడే స్టే ఇవ్వాలని న్యాయస్థానం తలుపు తట్టినా ఊరట దక్కలేదు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఏపీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అది చట్టవిరుద్ధం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో కాలేజీలు, ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో లాభనష్టాలను సమగ్రంగా పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. తద్వారా కీలకమైన అంశంపై హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పకనే చెప్పింది. ఇక్కడ పీపీపీ విధానంలో వచ్చే మెడికల్ కాలేజీల్లోనూ పూర్తిగా ప్రైవేట్ పరం కావని సమర్థించుకోవచ్చు. అలాగని పూర్తిగా ప్రభుత్వ పరం కూడా కావనే వాస్తవాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరు. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం పట్టుబట్టడానికి ఎవరి దృష్టికి రాని కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలంటే ఎలాగైనా వేల మంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి నడుస్తుంది. అది కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా ఒక పక్క డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. అంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల రాష్ట్రానికి ఎనలేని మేలు చేకూరుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్కి మీరు ఎన్ని నిర్వచనాలైనా ఇవ్వండి, ఫైనల్గా అది ప్రైవేట్ అనేది మాత్రం మర్చిపోవద్దు. అల్టిమేట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనాల్సిందే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోసి వైద్యం చేయించుకోవాల్సిందే. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే మన పిల్లలు ఉచితంగా చదువుకుని డాక్టర్లవుతారు. మరోపక్క ప్రజలకు ఉచిత వైద్యము అందుతుంది. ఇవాళ సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేదు. అందువల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటేనే ఖచ్చితంగా జనానికి మేలు జరుగుతుంది. ఇవాళ విశాఖలో కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈ ఆసుపత్రులను చూడండి. అవి పేద ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో పరిశీలించండి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు వైద్యం అందిస్తున్నాయి. అవే లేకపోతే సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరమే. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని వ్యాపార దృష్టితో చూడలేం. ప్రజా ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. 17 మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ఖర్చయ్యే 5-6 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. అది ఖర్చు అనుకోకుండా ప్రభుత్వానికి ఒనగూరే శాశ్వత లాభంగా ఆలోచించాలి. 17 మెడికల్ కాలేజీలకు భూమి ఉంది, అనుమతులు ఉన్నాయి, సగం సగం నిర్మాణాలు జరిగాయి. రాబోయే 3 ఏళ్లలో వాటిని పూర్తి చేసి మెడికల్ కాలేజ్ అడ్మిషన్లు తీసుకొస్తే అంతకన్నా మేలు ఇంకే ఉంటుంది. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరగాలి. దానికి పార్టీలతోనూ ప్రభుత్వాలతోనూ సంబంధం ఉండదు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు చేసిన అభివృద్ధిని రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని కొనసాగించారు. అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి, కానీ రాజకీయ ప్రయోజనాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అది ఎవరికీ మంచిది కాదు. ప్రైవేటీకరణను, ప్రైవేట్ సంస్థల ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాల్సిందే. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ 2 అంశాలను ప్రభుత్వాలు నిర్వహిస్తేనే నిజమైన ప్రజాహితం, ప్రజాస్వామ్యం. సంక్షేమమే ప్రజాస్వామ్యంలో పెద్దపీట అన్నట్లు ప్రభుత్వమే విద్య, వైద్యాన్ని భుజానికెత్తుకోవాలి. పేదోడికి భరోసాగా నిలవాలి. వారి భవితకు మార్గం చూపాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహించండి, ఎవరూ కాదనరు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామనడం దారుణం. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇండియాలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్. ఆంధ్రాలో ప్రజలు ఎక్కువగా చదువులపైనే దృష్టి పెడతారు. అలాంటి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండడం రాష్ట్రానికే గర్వకారణం అవుతుంది. ఈ రోజుకి కూడా ఏపీలోని అన్ని పట్టణాలు, పల్లెల నుంచి జనం వైద్యం కోసం హైదరాబాద్కు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం నుంచి హైదరాబాద్కు వైద్యం కోసం వస్తారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? అదే అక్కడే స్థానికంగా వైద్య కళాశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తే జనం హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదు కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఎవరికో రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ప్రజా ప్రయోజనాల్ని బలిపెట్టడం అన్యాయం. ఇక్కడ ప్రతిదీ లాభం దృష్టిలో చూడకూడదు. ప్రజలకు మేలు చేసే చర్యల విషయంలో అసలు డబ్బు గురించి ఆలోచించకూడదు. కేవలం శాశ్వత ప్రయోజనాల ప్రాతిపదికన ఆలోచించాలి. ఇక్కడ ఒక్కో మెడికల్ కాలేజీ కారణంగా 1000 మందికి ఉపాధి దొరుకుతుంది. మెడికల్ కాలేజ్, దానికి అనుబంధంగా వచ్చే ఆసుపత్రి ద్వారా డాక్టర్లు, ప్రొఫెసర్లు, కాంపౌండర్లు, నర్సులు, ఇలా ఉద్యోగాలు వస్తాయి. ఆ లెక్కన 17 మెడికల్ కాలేజీలకు 17,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అంటే 17,000 కుటుంబాలు బతుకుతున్నట్టే.
సదుపాయాల కల్పన పెరుగుతుంది. ఇవన్నీ వచ్చినప్పుడు సర్కార్కు ఆటోమేటిక్గా మంచి పేరొస్తుంది. ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీల ద్వారా వచ్చే ప్రయోజనం వెలకట్టలేనిది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక మనం అనుకునే ప్రయోజనాలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగాలి. కూటమి సర్కారు ఏర్పడి ఇప్పటికీ ఏడాదిన్నర అయింది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఆ మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపడి ఉన్నాయి. వాటిని రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తే ఆ ఖ్యాతి చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది. ఎవరు ప్రారంభించినప్పటికీ మేము పూర్తి చేశాం, ప్రజలకు వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని కూటమి సర్కార్ ఘనంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.